యెహోవా నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. హి విల్ నాట్ లీవ్ యు నాట్ ఫర్సేక్ యు. ఎంత చక్కటి మాట. భయపడకు. వారిని చూసి నీవు ఏం చేద్దంట? దిగులు పడదు. ఎవరిని? మనకి ఎదురవుతున్నటువంటి వాటి విషయం. మనుషులు కాదు. మన బాధనే మనకు శత్రువు, మన అనారోగ్యం మనకు శత్రువు, మనకున్నటువంటి మానసిక ఒత్తిడే మనకు శత్రువు, మనలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి రోగాలే మనకు శత్రువులు ఉంటూ ఉన్నాయి. వీటిని జయించాలంటే జయశీలైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువును అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి అనుసరించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం ఆయన అంటాడు ఇక్కడ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ప్రకారము జయించువాడు నాతో కూడా నా సింహాసనం కూర్చొనిస్తాను. జయించువాడులో వాణ్ణి నా సింహాసనంలో కూర్చొనిస్తాను. లీడ్ అ విక్టోరియస్ లైఫ్. జయ జీవితం మనకు కావాలి. ఎవడైతే జయిస్తాడో వాడే ఆ జయ జీవితం కావాలి మనకి వచ్చిన. అదే నాడు నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థమే.